ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాము. అందరూ అడుగుతున్నారు కదా, అక్క వీడియోస్లో అమ్మ హెల్త్ బాగాలేదని చెప్తున్నావు కదా, అసలు అమ్మకు హెల్త్ ప్రాబ్లం ఏంటి, ఏమైంది అని అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలోనైతే అమ్మకు ఏం హెల్త్ ఇష్యూ ఉందో చెప్పబోతున్నాను. వీడియో మాత్రం చూడండి అందరూ. ఏమైందంటే, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే అమ్మకు ఎవరో చనిపోయారు తెలిసిన వాళ్ళు అని సడన్గా వచ్చి చెప్పేసరికి ఆమె సడన్గా షాక్ తిని బీపీ హై రేంజ్లో ఎక్కువైపోయి కింద పడిపోయిందనమాట. 2 days అసలు మన స్పృహ కోల్పోయి అసలు మన క్యాలీలో లేకుండే. అప్పటి నుంచి అమ్మకైతే ఫిట్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యింది. నాన్ననైతే అమ్మని మంచిగా చూసుకునేది. నాన్న కూడా చనిపోయిండు. ఫిట్స్ అంటే మామూలుగా కాదండి, చాలా ఘోరంగా వచ్చేది. ఫిట్స్ వస్తే ఒక అరగంట సేపు చాలా కొట్టుకునేది, నోట్ల నుంచి నురగలు వచ్చేది, కాళ్ళు చేతులు వంకర తిరిగి చాలా ఇబ్బంది పడేది. అరగంట తర్వాత మన క్యాలీకి వచ్చినా కూడా ఆమెకు మతిస్థిమితం అనేది ఉండకపోయేది. హాస్పిటల్స్లో చూపించినాము, కొన్ని రోజుల వరకు సెట్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే, నాన్నకు ఆరోగ్యం బాగాలేక నాన్న చనిపోయిండు. అదేవిధంగా మా అన్నయ్య కూడా చనిపోయిండు. అప్పుడు ఇంకా ఆమె మానసికంగా ఆందోళనకు గురయ్యి చాలా మైండ్లో పెట్టుకొని చాలా ఇంకా కుంగిపోయింది. ఇంట్లో పరిస్థితులు బాగాలేక నేనైతే షాప్లో వర్క్ చేసి ఇంటిని పోషించేదాన్ని. నేనైతే డిగ్రీ కంప్లీట్ చేసిన, ఆయన కూడా షాప్లో వర్క్ చేసి ఇల్లు మొత్తం నేనే చూసుకునేదాన్ని. ఆ పరిస్థితుల్లో కూడా అమ్మకు డైలీ ఫిట్స్ వచ్చేదన్నమాట. అంటే ఒక వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి కూడా ఫిట్స్ వచ్చేది. అప్పుడు నేను ఒక్కదాన్నే ఏం చేయలేని స్థితిలో ఉన్నా. అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళని అప్రోచ్ అయ్యి హాస్పిటల్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు హాస్పిటల్లో ఇట్లా డైలీ ఫిట్స్ వస్తే ఆమె మానసికంగా కుంగిపోయి మతిస్థిమితం కోల్పోతుందమ్మా, మంచిగా ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్పారు డాక్టర్స్. అయితే ఫిట్స్ వచ్చి కింద పడిపోవడం ద్వారా తలలో అయితే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఒక మరకలాగా అయిపోయింది. క్లాట్ కాదండి, బ్లడ్ ఒక మరకలాగా అయిపోయింది, చాలా పెద్ద సైజులో అయిపోయిందని చెప్పారు డాక్టర్స్. అయితే నేనైతే చాలా బాధపడ్డా. ఇదే విధంగా కంటిన్యూషన్లో ఆమెకు ఫిట్స్ వస్తే మతిస్థిమితం కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్లని చెప్పారు. కొన్ని మందులు అయితే రాసిచ్చారు, అవైతే వాడినాము. ఫిట్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ కింద పడేదండి. చాలా దెబ్బలు తాకినాయి అమ్మకైతే. తలకైతే చాలా ఇంజురీస్ అయిపోయినాయి. చాలాసార్లు కింద పడితే తలకు దెబ్బలు తగిలి ఫుల్ బ్లడ్ వచ్చేది. అట్లా బాగా రోజులు అయితే మళ్ళీ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళినాం. చెల్మడ ఆనందరావు హాస్పిటల్ తీసుకుపోయినాము. తీసుకెళ్ళిన తర్వాత మేడము ఈమెకు సరైన డోసు సరిపోతలేదు ఈ ట్యాబ్లెట్స్తో అని కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చి ట్యాబ్లెట్స్ అయితే రాసిర్రు. ఆ బ్లడ్ క్లాట్ కరిగిపోయేది కాదమ్మా, ఒక మరకలాగా ఏర్పడింది అని చెప్పారు. కొంచెం ట్యాబ్లెట్స్ డోస్ పెంచిన తర్వాతనైతే ఫిట్స్ అనేది అయితే రావడం ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఫిట్స్ అనేది వస్తలేదు. మంచి ట్యాబ్లెట్స్ రాసింది మేడం అయితే. ఇప్పటి వరకు అయితే ఫిట్స్ అయితే రాలేదు. అమ్మ బాగుండాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఫిట్స్ ట్యాబ్లెట్స్ అవి ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడడం ద్వారా కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయింది. రీసెంట్గా 2 years బ్యాక్ చాలా నడుము నొప్పి లేసి అసలు లేవడానికి కూడా రాలేదు. కాళ్ళు చాలా వాపులు వచ్చినాయి. మనిషి కూడా చాలా లావైపోయి అసలు లేవలేని స్థితిలో ఉండే. మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి అయితే చూపిస్తే క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయిందమ్మా ఆమెకు. కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యి వాటర్ మొత్తం బాడీలోకి వచ్చేసిందని చెప్పారు. అట్లా కూడా ట్రీట్మెంట్ చేయించినాము. అప్పటికి నా మ్యారేజ్ అయింది. మా హస్బెండ్, మా అత్తమ్మ వాళ్ళందరం కలిసి చూపించినాము. ప్రస్తుతానికైతే అమ్మ ట్యాబ్లెట్స్ వాడుతుంది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే అమ్మకు హెల్త్ మంచిగా ఉంటుంది. వేసుకోకపోతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అది కోర్స్ అండి, ఎప్పటికీ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉండాలని డాక్టర్స్ అయితే చెప్పారు. ఏం చేద్దామండి, తలరాత. నాన్న లేడు, అన్న లేడు, కనీసం అమ్మ హెల్త్ అయినా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. అమ్మ ఒక్కటి ఎట్లున్నా అమ్మే కదండి. అమ్మ లేని జీవితం చాలా ఘోరం అసలు. అమ్మ అయినా మంచిగా ఉండాలి అని మీరందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి అమ్మకు. ఆరోగ్యం బాగాలేకనైతే చాలా ఇబ్బందులు పడ్డదండి. ఫ్యామిలీతో కూడా చాలా ఇబ్బందులు పడ్డది. అసలు నాన్న ఏ విధంగా చనిపోయిండు, అన్న ఎందుకు చనిపోయిండు అనేది మీకు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. నా బయోడేటా, నా లైఫ్ స్టోరీ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మీరు ఓకే అంటేనే నేను వీడియో తీస్తా. అందరు అడుగుతున్నారని చెప్పేసి అమ్మకి ఏమైందని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది.
ఎవరిని ఉద్దేశించి కాదు, వేరే ఉద్దేశంతో అయితే కాదండి. అమ్మ హెల్త్ ఎట్లుంది, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, అమ్మని బాగా చూసుకో అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచిగా మా కోసం ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇట్లనే మా మీద ఉండాలని, అమ్మ ఆరోగ్యం మంచిగా కావాలని, ఆ దేవుడి దీవెనలు మా మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.